హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా రైల్వే శాఖ నుంచి అయితే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మనకు విడుదల చేశారనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి రైల్వేకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇక నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా. ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్ వెబ్సైట్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఉంది. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది వచ్చేసరికి మెయిన్ పాయింట్స్ వరకే అనమాట. నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రలైజ్డ్ ఎంప్లాయీస్ నోటీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆర్ఆర్బి నుంచి అయితే అనమాట. ఇకపోతే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఓపెనింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ 9/3/2024 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 8/4/2024 అంటే మనకు ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. ఏప్రిల్ 8వ తారీఖు ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. ఇంకా ఆన్లైన్లో దరఖాస్తు చేసే డేట్ వచ్చేసరికి 9/3/2024 ఈ డేట్ నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా పే లెవెల్ 7th CPC ప్రకారం అయితే మనకు స్టార్టింగ్ అయితే అంటే ఫస్ట్ ఇక్కడైతే పే లెవెల్ ఎంత ఇచ్చిండు, 30,000 ఇచ్చిండు. కాకపోతే నెల అయితే మనకి ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఇకపోతే టెక్నీషియన్ GRకి 1 అలాగే టెక్నీషియన్ GR3కి సంబంధించిన పోస్టులు. ఈ పోస్టుకు అంటే పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఇకపోతే మెడికల్ స్టాండర్డ్ B1 రిఫరెన్స్ టు రిటైల్డ్ CEN ఫర్ మెడికల్ స్టాండర్డ్స్ అప్లికబుల్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఆఫ్ టెక్నీషియన్స్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 36 సంవత్సరాల లోపు వారు అంటే టెక్నీషియన్ GR1కి సంబంధించింది అయితే 36 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే టెక్నీషియన్ GR3కి సంబంధించింది అయితే 33 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయంటే మనకు టెక్నీషియన్ GR1కి అయితే 1000 పోస్టులు అంటే 1100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక టెక్నీషియన్ GR3కి సంబంధించింది అయితే 7,900 పోస్టులు, మొత్తం పోస్టులు అయితే 9,000 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. అందుకని ఈ పోస్టులు అయితే మీరు అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఖచ్చితంగా అయితే మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది వచ్చరికి మనకు ఏ జోన్ నుంచే రైల్వే జోన్ వైజ్ డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ బై ది డీటెయిల్డ్ అండ్ CENకి సంబంధించింది అనమాట. అంటే రైల్వే జోన్కి సంబంధించింది. ఫస్టే చెప్పాను కదా. ఇంకా ఏజ్ లిమిట్ కూడా చెప్పా. దాదాపు 36 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టుల వరకు అయితే. అంటే 18 సంవత్సరాల పైబడిన వారు 36 సంవత్సరాల లోపు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3.0 మనకైతే అంటే ఆ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రెజెంటెడ్ ఫ్రమ్ ది వేరియస్ పోర్ట్స్. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రెఫర్ టు ది డీటెయిల్డ్ CEN టు ది పబ్లిష్డ్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ RRBS. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క రీతిలో ఉంది. ఇదంతా మొత్తం అన్ని పోస్టులు అలాగే ఏజ్ లిమిట్ దానికి సంబంధించింది నోటిఫికేషన్ అనమాట. దీంట్లో వచ్చరికి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అది వచ్చరికి దాదాపు 43 పేజెస్ అయితే ఉందన్నమాట. అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అంత మీరు చూడారనమాట. అందుకని మెయిన్ పాయింట్స్ చెప్తున్నా. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇకపోతే క్యాండిడేట్స్ షుడ్ ఎంటర్ దిస్ ప్రాసెస్ అంటే ఎలా అప్లై చేయాలి దాని గురించి మనకు 4th పాయింట్ అయితే ఏం చెప్పాడు. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ బి అప్లై. అంటే మీరు ఎవరైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అంటే ఎగ్జామ్స్ రాశారు, పబ్లిక్ ఎగ్జామ్స్, అవి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళైతే అప్లై చేయడానికి కుదరదనమాట. ఇంకా PWBD క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిజర్వేషన్స్ SC ST OBC EWS క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు రిజర్వేషన్స్ కూడా ఉంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందంట. అంటే మీరు కంప్యూటర్లో అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఆన్లైన్ చలన 500 అయితే ఆన్లైన్ చలన ఉంటుంది. SC ST ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ PWBD ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే జస్ట్ 250 రూపీసే. మిగతా OBC వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఆన్లైన్ చలన అయితే ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రికమెండ్ అవుతుందన్నమాట. అందువల్ల ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్స్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.